మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్, సురక్ష హాస్పిటల్, కొంపల్లి శ్రీనిధి చిల్డ్రన్ క్లినిక్, సికింద్రాబాద్. ఏంటంటే తల్లి పాల గురించి బేబీకి సరిపడుతుందా, ఇట్లాంటి క్వెరీస్ చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఏంటి అంటే, తల్లి పాలు మనం 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ మదర్ ఫీడ్స్ అన్నది ఇవ్వాలి. అండ్ దీన్ని ఎంతకాలం కంటిన్యూ చేయాలి? 2 ఇయర్స్ వరకు, 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి. నేను మెయిన్గా ఏం చూస్తాను అంటే, చాలామంది యాక్చువల్లీ వాళ్ళు మంచిగా పాలు ఇస్తుంటారు, కానీ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ యాంగ్షియస్నెస్, ప్రాబబ్లీ మిల్క్ సరిపోవటం లేదేమో, తన బేబీ బరువు పెరగటం లేదేమో అనే ఒక గిల్ట్ ఫీలింగ్లో ఉంటారు. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడము, దాని వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం. అండ్ దీనికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, సింపుల్ లాచింగ్ అంటే రొమ్ము పట్టుకోవడం ఎలా ఉంటుంది అంటే, మొత్తము ఏదైతే ఆ రొమ్ముది నిప్పుల్ ఏరియాలో మొత్తము లాచ్ చేయాలి అన్నది ఒకటి మనము చెప్పాలి. అండ్ ఆ పొజిషన్ అవన్నీ లాచ్ స్కోర్ అంటారు, దాని గురించి మనం కౌన్సిలింగ్ చేయాలి. ఇవాళ రేపు మనకు లాక్టేషన్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు దీనికి చెప్పడానికి. ఒకవేళ కనుక నిజంగానే తల్లి పాలు కొంచెం తక్కువ వస్తున్నాయి, లేకపోతే ఇంకేమైనా చాలా కొన్ని కారణాలు, అంటే ఇప్పుడు అర్బన్ లైఫ్లో ఏంటి అంటే ఆఫీస్ వెళ్ళడం వల్ల, లేకపోతే తల్లికి ఏమైనా సివియర్ ఇన్ఫెక్షన్ ఉండేసి ఎక్కడైనా అడ్మిటెడ్ ఉండేసి పాలు ఇవ్వలేకపోతున్నారు అన్న తరుణంలో యూజువల్గా ఏంటి అంటే వేరే ఆహారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత త్వరగా స్టార్ట్ చేయొచ్చు? అరౌండ్ 4 నెలల టైంకి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది మనం ఏంటంటే ఈ హోమ్ బేస్డ్ సెర్లాక్ అంటాం. అంటే ఉగ్గు, 5 రకాల పప్పులు, దాని తర్వాత రైస్ ఇట్లాంటిది రోస్ట్ చేసి దాన్ని గ్రైండ్ చేసేసి దాన్ని మనం ఇవ్వచ్చు. దాంతో వేరే ఫ్రూట్స్, అన్నిటికన్నా మోస్ట్ బెస్ట్ ఫ్రూట్ ఏంటి అంటే యాపిల్ ప్యూరీ, అంటే స్మాష్డ్ బనానా, వాటర్ మెలన్, పపాయ, అన్ని ఫ్రూట్స్ ఇవ్వచ్చు. ఏ ఫ్రూట్తో సర్ది రావడము, లేదంటే కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది అని చాలామంది అపోహతో ఉంటారు, అన్నీ ఇవ్వచ్చు. దాని తర్వాత చాలామంది ఇవాళ మనం ఇన్స్టాలో చూస్తున్న మైదా అనేసి బిస్కెట్స్ ఇవ్వద్దని, అట్లేమీ లేదు, బిస్కెట్స్ కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత పుల్కా నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు. ఒకవేళ 4 నెలల కన్నా ముందు అంటే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఏదైతే ఫార్ములా అన్నది మనకు అవైలబుల్ ఉందో అది మనము ఇవ్వాలి. అండ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, బయట అంటే కౌస్ మిల్క్, బఫెలో మిల్క్, లేదంటే కొన్ని దాంట్లో గోట్ మిల్క్, డాంకీ మిల్క్ అని కూడా ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఏమీ ఇవ్వద్దు, ఎందుకంటే ఆ పర్టికులర్ పాలు ఆ ఆవుకి లేదా గేదెకి వాళ్ళకు సరిపోతుంది, కానీ ఈ బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నది అస్సలు సరిపోదు. అదొకటి, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీలోకి వెళ్తుంటారు. దాని తర్వాత ఇంకోటి చాలా ఎలర్జీస్ వచ్చేసి డిసెంట్రీ, డయేరియా, విరోచనాలు అవ్వడం కూడా చూస్తుంటాం. సో ఒకవేళ తల్లిపాలు సరిపోవడం లేదు అంటే నియరెస్ట్ అన్నది ఫార్ములా విచ్ ఇస్ కమర్షియల్ అవైలబుల్, అదొకటి ఇచ్చుకోవచ్చు. యూజువల్గా నేను చెప్పాను ఏదైతే రికమెండెడ్ వీనింగ్ ఫుడ్స్ చెప్పాను, అయితే ఏదైతే మనం ఇవ్వద్దు అంటే ఒకటి ఏంటంటే హై ప్రోటీన్ డైట్స్ ఇవ్వద్దు. హై ప్రోటీన్ అంటే చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి ఈ ప్రోటీన్ బిస్కెట్స్ ఉన్నాయి, ఇవి ఎవరో రికమెండ్ చేశారు, ఆ ప్రోటీన్ బిస్కెట్స్ ఇస్తాము, బరువు మంచి పెరుగుతుంది అంటారు. ఆ ప్రోటీన్ బిస్కెట్స్ ఎప్పుడైనా 2 ఇయర్స్ తర్వాతనే ఇవ్వాలి ఆ ప్రోటీన్ బిస్కెట్స్. అట్లనే ప్రోటీన్ పౌడర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవి పాలల్లో కలిపి ఇస్తాము అంటారు. ఈ ప్రోటీన్ పౌడర్స్ కూడా మనకు ఆ పర్టికులర్ ప్యాక్ మీద ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాతనే ఏదైనా పాలలో కలపాలి. ఓన్లీ మనం ఏమైనా చక్కెర లేదంటే తేనె తప్ప వేరే ప్రోటీన్ పౌడర్స్ కలపొద్దు. అండ్ ఒకవేళ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు బోన్ సూప్, మటన్ సూప్, చికెన్ సూప్ కూడా ఇవ్వచ్చు. అండ్ వేరే ష్రెడ్స్ ఆఫ్ చికెన్ ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు. కానీ మెయిన్ ఏంటంటే హై ప్రోటీన్ ఇవ్వద్దు. అంటే దాంట్లో ఎగ్, అంటే డైలీ ఎగ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వద్దు. అంటే ఒక డ్రై ఫ్రూట్ ఏదైనా బాదాం అట్లాంటిది ఏదైనా కలిపి కిచిడీలో దాంట్లో కలిపి ఇవ్వచ్చు. కానీ పేస్ట్ లాంటి హై ప్రోటీన్ డైట్స్ ఇవ్వద్దు. దాంట్లో ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్ పోకపోవడం, ఆల్మోస్ట్ 3-4 రోజులు ఇబ్బంది అవ్వడము, ఇట్లాంటివి చూస్తుంటాం.